ఫ్రైడే మనకి ఎస్టీబీటీ పొజిషన్స్ ఉండే కదా, వాటి సంగతి ఏంది, ఈరోజు ఏం ట్రేడ్ జరిగింది, మనం ఇచ్చిన లెవెల్స్లో గ్రూప్లో ఏం ట్రేడ్ ఇచ్చినా అండ్ అట్లనే రేపటి ట్రేడ్ ప్లాన్, ఇవన్నీ షార్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. మర్చిపోకుండా లైక్ కొట్టి వీడియోని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఫ్రైడే రోజు 4000 లాస్ ఉండే 2000 బుక్ చేసిన తర్వాత. ఈరోజు బ్రేక్ ఈవెన్లో ఓపెన్ అయింది, స్లైట్లీ 500 600, ఎందుకంటే మార్కెట్ పడ్డది మన వైపే ఉండే. సో ఆ తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే 920కి ఇంకా 2 పొజిషన్స్ నేను షార్ట్ సైడ్ యాడ్ చేసిన, కాల్ సెల్ కాల్ బై. కానీ 23,393 లెవెల్ రాగానే కొంచెం నాకు ఎందుకో డౌట్ఫుల్గా ఉండే, మార్కెట్ మనం అనుకున్న లాంగ్ ప్రాబిలిటీ జోన్కి రాకముందే రివర్స్ అవుతుందని. అందుకే నేను మొన్నటి పొజిషన్స్ ఎగ్జిట్ చేసేసిన, ఈరోజు చేసిన ట్రేడ్ కూడా ఎగ్జిట్ చేసేసిన, జస్ట్ 835 రూపీస్ లాస్తో. సో ఇక్కడ లాస్ ఇంపార్టెంట్ కాకుండా మనం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ మనం మార్కెట్లో విన్నింగ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్లో ఇచ్చిన ట్రేడ్ ఇది 1238కి ఇచ్చిన 1:1, 1500 రూపాయలు లాస్, 1500 రూపాయలు లాస్కి లేదా ప్రాఫిట్కి మనం రెడీ ఉండే. 1420 రూపీస్ దాకా ఏమి వచ్చిందని నేను అనుకుంటున్నా. 1500 వచ్చిందా లేదా గ్రూప్లో ఉన్న వాళ్ళు మెన్షన్ చేసి చెప్పండి, ఐ వుడ్ ఫీల్ హ్యాపీ. వస్తే వచ్చింది, లేకుంటే లేదు. లెట్స్ హ్యావ్ అ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద కమెంట్స్. ఇప్పుడు రేపటి ట్రేడ్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే 23,574 అనేది చాలా 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 క్రూషియల్ లెవెల్. ఈ లెవెల్ కింద 15 నిమిషాలు కానీ మార్కెట్ బ్రేక్ డౌన్ అయ్యి అండ్ అట్లనే ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయిందంటే ఒక షార్ట్ ప్రాబబిలిటీ నేను మళ్ళీ షార్ట్ సైడ్ ఇంట్రెస్టెడ్ ఉన్నాను. లేదు మార్కెట్ 23,748 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ మనకి ఈ 24,000 జోన్ మధ్యలో 15 మినిట్స్ ఒకవేళ మంచి క్యాండిల్ కానీ 23,748 లెవెల్లో దొరికితే తప్పకుండా 24,000 టార్గెట్స్కి నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను, నిన్న కూడా చెప్పిన. కానీ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్లీ 23,850 900 వెళ్ళిపోయింది అనుకోండి, అదొక రెసిస్టెన్స్ జోన్. అక్కడ నేను కాల్ సైడ్ ట్రేడ్ చేయడానికి కానీ లాంగ్కి ఇంట్రెస్టెడ్ లేను, వెయిట్ చేస్తాను. సో షార్ట్ ప్రాబిలిటీ జోన్ కదా, ఆపర్చునిటీ ఇస్తే చేస్తాం, లేకుంటే లేదు. సో 23,748 ఈజ్ వెరీ క్రూషియల్, 23,574 ఈజ్ వెరీ క్రూషియల్. రేపు మోస్ట్లీ నేను షార్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ చూపిస్తాను ఇఫ్ మార్కెట్ ఓపెన్ అయినాక 23,574 బ్రేక్ అయితే. లేదు అని అంటే 23,748 పైన ట్రేడ్ అవుతూ ఉంటే చిన్నగా మార్కెట్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఈ జోన్ 23,574 నుంచి 748 లెవెల్లో 15 మినిట్స్ సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే లాంగ్ ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ట్రేడ్ గురించి కమెంట్ చేయండి ఈరోజు.